ఈ సమాజంలో ఎలా అభివృద్ధి చెందుతాడు? ఈ ప్రపంచంలో బిల్ గేట్స్ కైనా భిక్షగాడికైనా 24 గంటల సమయమే ఉంటుంది. కానీ ఆ సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మన ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. మీకు ఇవ్వబడిన 24 గంటల సమయంలో ఎంత సమయాన్ని మీరు వాడుకుంటున్నారు, ఎంత సమయాన్ని పాడు చేస్తున్నారు? ఈ లోకంలో సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది, వ్యర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది, దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది. మీ నాన్న ఒక పుస్తకం నీకు కొనిచ్చాడు, నువ్వు కాలేజీలో చదువుతున్నావు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటే ఒక పుస్తకం కొనిచ్చాడు. ఆ పుస్తకం నీవు చదవటానికి తీరిక లేకో ఇష్టం లేకో కిటికీలో ఉంచావు. కాలం అయిపోయింది, ఇప్పుడు ఆ పుస్తకం నువ్వు తీయలేదు కానీ అది అక్కడే పడుంది. దాని మీద పెట్టిన డబ్బులు వ్యర్థమైపోయినాయి. కానీ నువ్వు అదే పుస్తకాన్ని పాత పుస్తకాల కొట్టులో అమ్మివేసి సినిమాకి వెళ్ళావు. ఇప్పుడు ఆ పుస్తకం దుర్వినియోగం అయింది. ఈ రోజున చాలా మంది దేవుడు మనకిచ్చిన సమయాన్ని కూడా అలాగే కదా